Namaste. Welcome to Utsav. Happy Singles Day, November 11th. For one last time, we have breaking news from the Ministry of Economic Harmony. Ministry declared that singleness is officially hurting the financial growth of this beautiful nation. Therefore, a hard mandate. All currently single citizens must find a partner and be married by year end. This is non-negotiable. Analysts predict a massive GDP surge. You heard it here first. Now, back to Utsav. ఈ వీడియోలోని పాత్రలు గిన్నెలు తపేలాలు గ్లాసులు ఎవరిని ఉద్దేశించినవి కావు. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ మనోభావాలు జీలకర్ర ఆవాలు మడిచి మీ పర్సులోనే పెట్టుకోండి. కేవలం మీ కిరకితలు పెట్టి నవ్వించి కవ్వించడానికే మా ఈ ప్రయత్నం. ప్రతి మనిషిలోనో టాలెంట్ ఉంటది. ముందు మీ టాలెంట్ చేయటం నాకు తెలియాలి. నీకేమొచ్చు నాన్న? మందాగటం వచ్చాయి. కెపాసిటీ ఎంతో? దించకుండా ఫుల్ బాటిల్ తాగలను. ఏ దించి తాగొచ్చు కదా. దించితే తాగేస్తాను. నిన్ను అడగక్కలేదు. నీకేమొచ్చు బాబు? ప్రేమించడం వచ్చండి. ఇప్పుడు పిల్లని చూపించాలా? అబ్బో సిగ్గు ఒకటి. నువ్వు స్పీడ్ కొన్నావు. నీకేమొచ్చమ్మా? నాకు ప్యాకెట్ వచ్చు సార్. నా బాబే వద్దులేదు. నీకేమొచ్చు నాన్న? అదేటది? కరాటే. ఓహో వద్దులేదు, అవసరం లేదు. ఇంకా పెద్దాయన నీకేమొచ్చు? ఏడు వంట మనిషి అండి. వంట వండుగా సార్. చెఫ్. మమ్మీ లూకాం వాటర్ పెట్టు. అరే టిల్లి ఈ పిల్ల ఫోటో చూడు ఎట్లున్నదా. ఇంకా పెళ్ళిళ్ళకి ఫోటోలు ఇప్పుడు బంజలే నువ్వు పిన్ని. కొత్త అంటే మానస 5'7" హైట్, కాంప్లెక్షన్ ఫేర్. యూ పీపుల్ ఆర్ రేసిస్ట్. పిల్ల ఎలైట్ ఉన్నది. ఓ జీవితం నాశనం. నీకోసమే రప్పించోడా? నాడా బొంగు నేను అడిగినా నా నిన్ను మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావురా? చేసుకోను నేను. అంకుల్ అంకుల్ అరే అరే టిల్లు, అమ్మాయి బాగుంది, చూడటానికి లక్షణంగా ఉంది. నీకు ఇష్టముంటే పెళ్లి చేసుకోరా. స్టార్ట్ అయిందా మమ్మీ టీవీ సీరియల్ నీది? ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తుంటావు కదా నువ్వు. పోనీ మంగళసూత్రం తీసి ఇచ్చేసి కట్టేస్తా నేను. ఇచ్చేసే మమ్మీ, క్లోజ్ చేసేద్దాం వన్స్ ఫర్ ఆల్. ఎవరి అజెండా వాంది నడుస్తుంది ఇక్కడ చెప్తున్నా నేను. ఏ చేసుకోరాదన్న ఊకే. నెల నుంచి నెత్తి తిన్నో పిల్లేది అని ఇప్పుడు పిల్ల దొరికింది కదా. మరి నీ టార్చర్ కి నా పిల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నిన్నైతే సతీష్ గారి మిర్చి బజ్జి బండి వెనకాలేసి కొడతా చెప్తున్నా మార్కస్ నేను. మిసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. అయితే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? వంట నువ్వే చేయాలి. యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటా. బట్టలు కూడా నువ్వే ఉతకాలి. ఈఎంఐ లో వాషింగ్ మెషిన్ కొంటా. ప్రతి నెల నువ్వే షాపింగ్ తీసుకెళ్ళాలి. నా ఖర్చులు తగ్గించుకుంటా. మీ పేరెంట్స్ కంటే మా పేరెంట్స్ నే ఎక్కువ చూసుకోవాలి. పౌరుషాన్ని చంపేసుకుంటా. అందరికంటే నన్నే ఎక్కువ ప్రేమించాలి. అబద్ధాలు ఆడడం నేర్చుకుంటా. ఏంటి? నేను హ్యాపీగా ఉంచడానికి ఎలాంటి అబద్ధమైనా ఆడతాను. స్టెల్లా. ఎందుకు స్టెల్లా? పిలిచిన ప్రతిసారి పెద్దని చెట్లిస్తావు. ఎందుకో నిన్ను పిలిచిన ప్రతిసారి నాకు పెరాలసిస్ వచ్చిన ఫీలింగ్. నీ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయంటున్నాను. అయితే నా కండిషన్స్ అన్ని ఓకే అన్నమాట. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లున్నాయని తెలిసాకే నేను బురదలో కాళ్ళు పెడతాను. నీ కండిషన్స్ అన్ని నాకు ఓకే. జిమ్ కి వెళ్ళిమయ్యా, నేను చూడు వెళ్తున్నాను. XXL ఉండేది లూజ్ అయిపోయింది. ఇప్పుడు సతీష్ కూడా అని మనోడు ఒకడు ఉన్నాడు, మన కుర్రాడే ఎలాగ తీసేస్తాడు జిమ్. యు ఆర్ 90s అండ్ Gen Z. మీలాంటి వాళ్ళు మమ్మల్ని పెళ్లి చేసుకుంటే బయట ఏమంటారో తెలుసా? అయ్యో ప్లీజ్, అయ్యో చిన్న పిల్లయ్య అంటారండి. We are Gen Zs, a brand new species that just dropped into the world with Wi-Fi built in our DNA. మేము ఇంటర్నెట్ లో పెరిగాం, గూగుల్ ని టీచర్ అనుకున్న మీమ్స్ ని థెరపీలా ఫీల్ అవుతాం. ఇప్పుడు మా మార్నింగ్ బ్రషింగ్ టీత్ తో స్టార్ట్ అవ్వదు, ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ తో స్టార్ట్ అవుతుంది. అలారం కి లేగాం, నోటిఫికేషన్ సౌండ్ కి లేస్తాం. మా లైఫ్ స్టైల్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, పేషెన్స్ చాలా షార్ట్ గా ఉంటుంది. మాకు అన్ని తొందర అయిపోవాలి. అంటే హ్యాపీనెస్ అయినా, ఫుడ్ అయినా, కెరియర్ అయినా, ఆన్సర్స్ అయినా అన్ని. అమెజాన్ ప్రైమ్ సరిపోదు, అమెజాన్ ఇన్స్టెంట్ కావాలి. ఇన్స్టాగ్రామ్ ని సయ్యారా ఫీవర్తో సయాగ్రం చేసినట్టు మేము తలుచుకుంటే కొరియన్ హీరోస్ కి కూడా కాకినాడలో బ్యానర్స్ కట్టేస్తాం. హ్యాష్ ట్యాగ్స్ తో అల్ల కల్లోలం చేసేస్తాం. మా రిలేషన్షిప్స్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి, బ్రేకప్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మీలా కాఫీ షాప్ లో కాదు, మాకు డిఎమ్స్ లోనే మ్యాటర్ తెలిసిపోతాయి. సో యా, వి ఆర్ Gen Zs. क्या प्रेजेंटेशन बनाई है यार, काम में मन तो है नहीं तुम्हारा. किस लिए जॉब करते हो? ऑब्वियसली पैसों के लिए सर. यही तो फर्क है तुम में और मुझ में. मैं जॉब करता हूँ रिस्पेक्ट और वैल्यू के लिए. हाँ तो सर, जिसके पास जिस चीज की कमी होगी उसी के लिए काम करेगा ना. ప్రేమ నిప్పు ఆరదు, కంటి మీద నిద్రేమో వాళ్ళదు. కైలా హై కైలా, కైలా హై కైలా, పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు. దాచమంటే చిన్ని గుండె చాలదు. కైలా హై కైలా, కైలా హై సుకుమారా, వాళ్ళ క్యారియర్ గురించి ఆలోచించి నా క్యారియర్ పోయింది. ఇక్కడ పెళ్లి లేదు, పెటాక్కలేదు, ఒంటరి అయిపోయాను. ఊరుకా ఒంటరి ఏంటి? నేను లేనా నీకోసం? నీకేంటన్నా ఆతికి ఫిషింగ్ బోట్లు ఉన్నాయి. ఆల్తరి కింగ్ నువ్వు. నేను మంచి అమ్మాయిని సెట్ చేస్తా, మంచి సిస్టమ్, మంచి మ్యూజిక్ సిస్టమ్ సెట్ చేస్తా నీకు. మరి ఇద్దరు ఈ సంవత్సరం పెళ్లి చేసేసుకుందాం. ఎంతకాలం అని చెప్పి ఇలా గాడిదల్లాగా దేశం మీద పడి తిరుగుతాం చెప్పాను. చేసేసుకుందాంలే, ఉమ్మేద్దాం అంతే.
చూడు స్మాష్. ఇప్పుడు తెలవదురా మీకు హెడేక్లు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, మాట్లాడితే పిల్లల మీద తిరగబడిపోతారు. ఇవన్నీ ఎవరు పుస్తకాల్లో రాయర్రా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వచ్చే వారం ట్రంప్ వస్తా అన్నాడు, ఇంటికి రమ్మన్నాను. వాళ్ళ అమ్మాయి వెంకట ట్రంప్ ఉంది కదా, ఆ పిల్ల నీకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుదాం అనుకుంటున్నాను. నా మాట కాదండి అనుకో. ఏంటి అటగారమా? ఎవరి అటగారం? ఎవరి అటగారం అంటున్నాను. తిట్టడానికి తినలేదు కానీ ఇది తిప్పలేదు కావాలంట. ఇప్పుడే చేసుకోలేనన్నా, మార్చిలో ముహూర్తాలు ఉన్నాయంట. అప్పుడు నమస్తే సార్. బాబు రాలేదా? ఏ బాబు? చంద్రబాబు, మోహన్ బాబు? మీ బాబు కాదు సార్. బాబు లేదు, ఈ బాబు లేదు. ముందు అమ్మాయిని చూపించండి. మరీ చిన్నపిల్ల ఉంది, ఏదో చేద్దాం. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆశీర్వాదాలు నువ్వు కూర్చో. అమ్మాయి నాకు నచ్చింది. మీకు నచ్చితే బాబుకు నచ్చినట్టే. బాబు ఎవడయా? వచ్చిన దగ్గర నుంచి బాబు బాబు అని ఓ. నువ్వు నాకు నచ్చావు. నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. పర్సనల్ గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం గానీ పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం? పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. మరి ఫోటో? అది కూడా నాదే. ఏమా కట్టను వెనక నిలబడ్డావేమమ్మా, బయటికి రా. నేను బయటే ఉన్నాను నాన్న. ఈ పోనీ టైళ్లు, లూస్ హెయిర్లు, ఆ పెద్దదేదో పెడతావు ఏంటది? డాడీ, ఈ పఫ్ఫులు, సమోసాలు అన్ని మాని. ఎక్కడికి? ఒక అబ్బాయిని చూడగానే ఆడు ఎలాంటోడో ఆడు గొడవ ఏంటో మొత్తం అంతలా వేసేయాలి. లేకపోతే బుక్కులు చదవడం ఎందుకు, ఈ బూస్టులు తాగడం ఎందుకు? ప్రసాద్ గారు గుర్రం మీద వెళ్తున్నారా? ఎండ్రపట్నం మళ్ళీ పని చేయట్లేదండి. అది మీ ఎగ్జిట్ కోరుకుంటుందండి. అక్షరాలన్నీ అరిగిపోయండి. మొన్నటికి మొన్న ఎండ్రబట్టం నొక్కుతుంటే ఏ లోపలికి వెళ్ళిపోయింది. మా అక్క ఇది ఏంటి అడిగితే గోరుచుట్టని చెప్పానండి. మేమేం సరదా కావాలదమ్మా, మా నాన్న పోరు పడలేక అయ్యాం. ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను. కంప్యూటర్ చేయకపోతే కట్నం ఎక్కువ కావాలంటే పెళ్ళైన తర్వాత మానేది కానీ గొడవ చేసి మరీ జాయిన్ చేయడు. ఏంటి అలాగున్నావు? ఈ వర్క్ చాలా బోరుగా ఉంది చాలు. అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి. వచ్చే చేస్తానని చెప్పేంటి మాకు. అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టుని పేలిపోతే కన్నా జీవితానికి మనశ్శాంతి ఉండదు. అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారన్నమాట. యా, అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పి బిగించేస్తాను. ఏం కుర్రాలే మీరు, బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్ తో ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్టులు ఏ కట్టేస్తారా? కాదండి, ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తామండి. మీకు సబ్జెక్ట్ తెలిస్తే మారుతాం, తెలియకుండా ఏం మారుతాం? తెలియనప్పుడే చెప్పాలి. మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా, డౌట్ అడుగుతున్నాను చెప్పు. ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి, అడిగితే చెప్పు. అంటే నీకు తెలియదని చెప్పు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మది మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో, ఎరదరహాసం ఎల్ల దాటింది నీ మెరుపుల. ఆ భాష అంటే తరహాసం నాకే అర్థం కావట్లేదు. ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? జనానికి అర్థమవుతుంది గురూజీ. ఏం సెంటర్లు వేస్తున్నావు ఏంటి? గురుగారు, ట్రాక్ బాడీ లేడీస్ ని పంపించేస్తే పని అయిపోద్ది, లేట్ అవుతుందండి. ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి? మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురూజీ, పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి లడికి లడికి. అరే ఆపరా శాస్త్రి, లడికి తీసి తడికి పెట్టరా. తడిక ఓకే. తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి 1 2 3 నువ్వు తెరిచిన వెదిల్కి చిలక, తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి చిలక, 3 తడిక 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 తడిక.
వాట్ థింగ్స్ అట్ వాట్ టైమ్స్ హ్యాపన్ దట్ థింగ్స్ అట్ దట్ టైమ్స్ హ్యాపన్